మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిగిళ్ళు శరణు ఘోషతో మారుమోగుతూ ఉన్నాయి. స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ శబరిమల అంతా కూడా భక్తులు నినాదాలు చేస్తూ ఉన్నారు. రైట్, మకర జ్యోతి సందర్భంగా కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, శబరిమల కొండకు భక్తులు వెళుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు పాలు పంచుకోవడానికి పాలెపు శేఖర్ శర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. రైట్, మనం చూస్తుంటాం ఎక్కువగా కూడా స్వాములందరూ కూడా ఈ నవంబర్ మాసంలో ఎక్కువగా వెళుతూ ఉంటారు. సో నవంబర్ కన్నా కూడా ఎక్కువగా సంక్రాంతి సమయానికి కూడా భక్తులందరూ కూడా శబరిమల చేరుకుంటూ ఉంటారు, మకర జ్యోతి రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఆ విశిష్టత గురించి కొంచెం చెప్పండి శర్మ గారు. ఓకే అమ్మా. హరిహర సూత్రుడు, అనాథ రక్షకుడు, కన్నెమూల గణపతి అయినటువంటి అయ్యప్ప స్వామి యొక్క దీక్షను తీసుకొని శరణం శరణం స్వామి శరణం అంటూ, అయ్యప్ప శరణం అంటూ, స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాములంతా కూడా ఈ రోజున మకర సంక్రాంతిని పురస్కరించుకొని సాయంకాలం వేళ 6:30 నుంచి 7 గంటల లోపుగా మకర జ్యోతి దర్శనం చేస్తున్నారు. మరి ఈ అయ్యప్ప దీక్ష కానివ్వండి, మకర జ్యోతి దర్శనం కానివ్వండి, మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పబడుతూ ఉంది. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణాయన పుణ్యకాలం నుంచి సూర్య గమనం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం రోజున సాయంకాలం వేళ శబరిమలలో చక్కగా ఆ యొక్క జ్యోతి రూపంగా అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తాడని చెప్పేసి మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భక్తి తత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ తెలుగు న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి మరి ఈ యొక్క దీక్ష ఏమిటి, ఈ దీక్షలో ఉన్నటువంటి భక్తి తత్వం ఏమిటనేది ఒకసారి ఆలోచించినప్పుడు ముఖ్యంగా కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో యజ్ఞము, ద్వాపర యుగంలో అర్చనల వంటి ఫలాలు మనకు కలుగుతూ ఉంటాయి. అయితే కలియుగానికి వచ్చేసరికి భక్తి తత్వాన్ని చాటే విధానమే కలవు నామ సంకీర్తనం అని చెప్పేసి ఆ నామ సంకీర్తనం ద్వారా అయ్యప్ప భక్తులంతా కూడా 41 రోజుల దీక్షా స్వీకరణ తీసుకొని మరి కలియుగంలో మాలను ధరింప చేసుకొని హరిహర సూత్రులు అయ్యప్ప స్వామి యొక్క దీక్షను తీసుకొని లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణామ్యమ అంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ యొక్క మకర జ్యోతి దర్శనాన్ని చేసుకున్నటువంటి భక్తులు చక్కగా భక్తి ప్రపత్తితోటి 18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామి మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు. అయితే హరిహరుల పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి కొలువు తీరినటువంటి శబరి ఆలయం పొంగు బంగారమై కల్ప తరువై భక్తులను రక్షిస్తూ ఉంది. ఈ ఆలయంలోనికి ప్రవేశించి స్వామిని దర్శించుకున్నటువంటి స్వాములంతా కూడా 18 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ దీక్షాపరులు మాత్రమే ఈ యొక్క 18 మెట్ల ద్వారా ఆలయ ప్రవేశం చేసుకొని మకర జ్యోతి దర్శనం చేసుకొని వారి యొక్క దీక్షా విరమణం చేస్తూ ఉంటారు. అయితే ఈ 18 మెట్లల్లో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత, అధిష్టాన దేవత, ఒక్కొక్క తత్వం ఉందని చెప్పేసి మనకు అయ్యప్ప చరిత్ర చెబుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ శర్మ గారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిగిరులు శరణు ఘోషతో మారుమోగుతూ ఉన్నాయి. స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ భక్తుల నినాదాలు హోరెత్తిపోతూ ఉన్నాయి. మకర సంక్రమణ శుభ సమయాన కొండపై మకర జ్యోతి దర్శనం కళ్లారా చూసి పులకించిపోయారు వేలాది మంది భక్తులు. భారీగా చేరుకున్న భక్తులతో శబరిమల కిక్కిరిసిపోయింది.
మకర జ్యోతి దర్శనం సందర్భంగా శబరిగిలు శరణుఘోషతో మారుమోగుతూ ఉన్నాయి. స్వామి శరణం, అయ్యప్ప శరణం అంటూ భక్తుల నినాదాలు హోరెత్తిపోతూ ఉన్నాయి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు వేలాది మంది శబరిమల కొండకు చేరుకున్నారు. మకర సంక్రాంతి రోజున ఈ దర్శనం కోసం కూడా భక్తులు వేలాది మందిగా చేరుకున్నారు అక్కడికి. సో ఈ 18 మెట్ల యొక్క విశిష్టత గురించి మనతో ఫోన్ లైన్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బాలపు చంద్రశేఖర శర్మ గారు. నమస్తే అండి శర్మ గారు. నమస్కారం అమ్మా. సో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే ప్రతి భక్తులు కూడా 18 మెట్లు ఎక్కుతారు. అయితే ఈ 18 మెట్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనం ఒకసారి చూసినప్పుడు 18 మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత, అధిష్టాన దేవత, ఒక్కొక్క తత్వం మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటో పేరు ప్రత్యంగిరా తత్వం అని చెప్పేసి కన్యస్వామిగా ఉన్నటువంటి దీక్షాపరుడు తనలో ఉన్నటువంటి షడ్వికారాలను దహించుకొని పరిశుద్ధునిగా మారి గురుకృపకు పాత్రుడవడానికి ఈ ఒకటో మెట్టు ఉపయోగపడుతూ ఉంటుంది. రెండవ మెట్టు స్వప్న వారాహి తత్వం అని చెప్పేసే తత్వాన్ని ఎదుర్కొంటూ దీక్షాపరుడు తాను తప్పొప్పలను సరి చేసుకొని గురుకృపను పొందడానికి ఈ దేవత మార్గాన్ని చూపిస్తుందని చెప్పేసి, తర్వాత మూడవ తత్వం ఉన్నటువంటి రేణుకా తత్వం అని చెప్పేసి దీక్షాధర రోగాలు చెట్టుపాదులన్నీ కూడా మూడో ఎక్కడంతో ఆ దీక్షాపరుడికి దూరం అయిపోతాయని చెప్పేసి, నాలుగో పులహించి అనగా సాధకుడి కరుపుతో దేవతా సాన్నిధ్యం వైపు పయనించే శక్తిని ఈ దేవత కలిగిస్తూ ఉంటుంది. ఐదవ మెట్టు కర్ణ పిశాచ తత్వం అని చెప్పేసి ఈ దేవత శివగణంలోనిగా చెప్తూ ఉంటారు. అయితే ఈ దేవత అనుగ్రహం వలన ఈ దేవత సిద్ధి ద్వారా దీక్షాపరుడు తన వద్దకు వస్తు వారి గురించి, తన గురించి, భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకునే శక్తి ఈ యొక్క ఐదవ మెట్టు ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి తత్వం ద్వారా తెలుసుకుంటాడు. ఆరవ మెట్టు భేతాళ తత్వం అని చెప్పేసి ఈ దేవతా సిద్ధి ద్వారా దీక్షాపరుడు ఎంత దూరమైనా, ఎన్ని కొండలైనా సహజంగా ఏ భయం లేకుండా ప్రయాణం చేయగలిగే శక్తిని పొందుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది స్వాములు కాలి నడకన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఏడవ తత్వాన్ని ఆలోచించినప్పుడు హిడింబ తత్వం అని చెప్పేసి ఈ దేవత యొక్క సిద్ధి ద్వారా దీక్షాపరుడు అన్ని రకాల శక్తిని పొందుతూ తంత్ర బాధల నుండి విముక్తి పొందుతూ ఉంటారు. తర్వాత 8వ మెట్టు శబ్ద శృతి తత్వం అని చెప్పేసి ఈ దేవత సాధన ద్వారా సాధకుడు వాక్శుద్ధిని మరియు మేధాశక్తిని పొందుతూ ఉంటాడు. తర్వాత 9వ మెట్టు ద్వారా శుచి కార్త వీరాజ్ తత్వం అని చెప్పేసి ఈ దేవత అనుగ్రహం ద్వారా దీక్షాపరుడు తన జీవిత కాలంలో కోల్పోయిన అన్నిటిని తిరిగి పొందుతూ ఉంటాడు. 10వ తత్వాన్ని గమనించినప్పుడు సౌహార్దత్వ తత్వం అని చెప్పేసి ఈ దేవత సాధన ద్వారా దీక్షాపరుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులందరి నుంచి సోదర ప్రేమను పొందుతూ ఉంటాడు. 11వ మెట్టు 11వ తత్వము సుబ్రహ్మణ్య తత్వము ఈ దేవత అనుగ్రహం ద్వారా దీక్షాపరుడు తన జీవితంలో అపరిగ్రహణం అంటే తినకూడనిది, చేయకూడనిది అనే పాపం నుంచి విముక్తి పొందుతూ ఉంటాడు. 12వ మెట్టు భైరవ తత్వము ఈ దేవత అనుగ్రహం ద్వారా దీక్షాపరుడు తన సాధనా మార్గంలో పయనించే విధానం గురించి తెలుసుకోవడమే కాకుండా వచ్చే ఆటంకాలను తొలగించుకునే శక్తిని పొందుతూ ఉంటాడు. తర్వాత 13వ తత్వము కాళీ తత్వము. ఈ కాళీ తత్వము అయ్యప్ప స్వామిలోని వాగ్బీజమైనటువంటి శివతత్వాన్ని తెలుసుకొని వైరాగ్య భావన అనేది ఈ యొక్క మెట్టు ద్వారా వస్తూ ఉంటుంది. 16వ మెట్టు భద్రకాళి తత్వము. ఈ దేవతా సాధన ద్వారా దీక్షాపరుడు వైష్ణవీ శక్తి అయినటువంటి మోహిని తత్వాన్ని తనలో ఇముడ్చుకొని దేవతలందరి చేత ఆకర్షించబడుతూ వరాలను పొందుతూ ఉంటాడు. 15వ తత్వము అన్నపూర్ణ తత్వము. ఈ దేవత అనుగ్రహం వలన ఆది గురువు జగద్గురువు అయినటువంటి శంకరాచార్యుల వారు చెప్పిన విధంగా అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అన్నపూర్ణాదేవి జ్ఞాన భిక్షను పొందుతూ అన్నానికి ఎటువంటి లోటు లేకుండా, భోజనానికి లోటు లేకుండా ఉంటూ ఉంటాయి. 16వ తత్వం చండికా తత్వం.
ఈ దేవత అనుగ్రహం వలన సాధకుడు పిండం నుంచి బ్రహ్మాండం దాకా ఆత్మ నుంచి పరమాత్మ వరకు పయనించే శక్తిని పొందుతూ ఉంటాడు. 17వ తత్వము చండీ తత్వము. ఈ దేవత అనుగ్రహంతో దీక్షాధారి బ్రహ్మ విష్ణు శివ తత్వాలను తనలో ఇముడ్చుకొని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు. ఇక చివరిగా ఉన్నది 18వ అయ్యప్ప తత్వాన్ని చెప్తూ ఉంటుంది. పై విధంగా బ్రహ్మానందాన్ని పొందినటువంటి దీక్షాపరుడు తానే స్వయంగా అయ్యప్పగా మారుతాడు. దీనినే తత్వమసి పూర్ణత్వ ప్రాప్తి దీక్ష అని చెప్తూ ఉంటారు. అందుకే మనకు 18 సంఖ్య జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా చాలా గొప్పనైనటువంటి సంఖ్య. ఎందుకంటే అయ్యప్ప దేవాలయానికి పడి పూజ చేసేటప్పుడు కూడా 18 మెట్లతో నిర్మాణం చేస్తారు. తర్వాత మరి యజ్ఞంలో ఋత్వికులు 18, తర్వాత దాని ఉపనిషత్తులు 18, ఈశాన్యంలోని మంత్రములు 18, దుర్గాదేవి విద్యాలు 18, భగవద్గీత అధ్యాయాలు 18, భారత యుద్ధం జరిగినటువంటి రోజు 18, మహాభారత సైన్యంలోని అక్షౌణిల సంఖ్య 18, మహాభారత గ్రంథంలోని పర్వాలు 18. ఇట్లా సాంఖ్య శాస్త్ర ప్రకారంగా చూసినప్పుడు 18 సంఖ్యకి ఎంతో గొప్పతనం ఉంది. కాబట్టి ఆ సంఖ్యను ఆధారంగా చేసుకుని మరి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో 18 మెట్లతో 18 మెట్ల పైన సాధకులు అయ్యప్ప స్వాములు స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ మెట్లను ఎక్కుకొని తర్వాత మకర జ్యోతి దర్శనం చేసుకుని 41 రోజుల యొక్క దీక్ష విరమణ అనేది చేస్తూ ఉంటారు. ధన్యవాదాలు గురువు గారు.